బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కులగణన ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేయనున్నారు. ఇప్పటికీ కేబినెట్ సబ్ కమిటీలకి కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలు చేరాయి. ఈ నివేదికపై సబ్ కమిటీ చర్చించింది. తెలంగాణలో బీసీ జనాభా 46.25%గా తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%గా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. బీసీ ముస్లింలు 10.08% కాగా ఓసీ ముస్లింలు 2.48%గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం ముస్లింలు 12.56% తేలింది. ఇక మొత్తం ఓసీలు 15.79% అని సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ కూడా నివేదికలు చేరాయి. ఈ నివేదికపై సబ్ కమిటీ చర్చించింది. తెలంగాణ బీసీలు జనాభా గురించి, అలాగే ఎస్టీలు, ఎస్సీలు, ముస్లింలు ఎంతవరకు ఉన్నారో ఈ శాతాల గురించి మొత్తంగా వివరించింది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజు ఫోన్లో అందిస్తారు. రాజు ఓటి. గుడ్ మార్నింగ్ రీనా. ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉంది. క్యాబినెట్ అదే విధంగా శాసనసభను కూడా ఈ రోజు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కుల గణన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుల గణన నిర్వహించిందో కేవలం 50 రోజుల్లోనే కుల గణన పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదైతే ఎన్నికల్లో హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి కుల గణన చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కుల గణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఖచ్చితంగా ఈ కులగణన ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 103,000 మంది పైగా ఎన్యూమరేటర్లతో ఈ యొక్క సర్వే పూర్తి చేయడం జరిగింది. ఈ కుల గణన ఈ రోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టి క్యాబినెట్ లో చర్చించి క్యాబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభమై ఇందులో ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క క్యాబినెట్ తీర్మానించినటువంటి కుల గణనను ఈ యొక్క శాసనసభలో కూడా చర్చించబోతా ఉన్నారు. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 1వ తేదీన తుది తీర్పు కూడా వెలువరించిన నేపథ్యంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల అమలు ఏ విధంగా ఉండాలి, దాని యొక్క అమలు తీరు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి దానిపై ఇప్పటికే దానిపైన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. షమీం అఖ్తర్ దానికి సభ్యుడిగా ఉన్నారు. సో ఆయన చైర్మన్ గా నేతృత్వంలోని ఈ యొక్క కమిటీ నివేదిక కూడా నిన్న కేబినెట్ సబ్ కమిటీకి కూడా అందించడం జరిగింది. ఈ 2 నివేదికలు కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదిక, ఈ 2 నివేదికలను కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రవేశపెట్టి ప్రధానంగా కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు మంత్రి మండలి. సో ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్ నెంబర్ 1 లో కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఈ కేబినెట్ లో చర్చించిన అనంతరం దీనికి ఈ 2 నివేదికలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఆమోద ముద్ర వేసిన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీనిపై ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు శాసనసభ, శాసన మండలి 2 కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నాయి. శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై ప్రకటన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ యొక్క దీనిపై ప్రకటన కూడా చేస్తారని చెప్తున్నారు. మరొక వైపు ఈ నెల 7వ తేదీన ముందుగా ఈ యొక్క శాసనసభ నిర్వహించాలనుకున్నా కూడా మరొక వైపు ఇప్పటికే ఇటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ఇక్కడ శాసనసభలో వీటి 2 నివేదికలను చర్చించి ఆమోదించి కేంద్రానికి పంపడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజే కేబినెట్ సమావేశము, ఈ రోజే శాసనసభ 2 కూడా ఈ రోజు నిర్వహించి ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ఈ 2 నివేదికలను కూడా చర్చించి ఆమోదించబోతా ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు.